AS7 న్యూస్ ప్రతినిధి షేక్ ఆరిఫ్. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకాన్ని యథావిధంగా కొనసాగించాలని కాంగ్రెస్ సీనియర్ నాయకులు కుడ్మత యశ్వంతరావు. సిర్పూర్ యు నిరసన కార్యక్రమం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. సిర్పూర్ యు న్యూస్. వీబీజీ రామ్జీ చట్టాన్ని రద్దు చేయాలని కాంగ్రెస్ నాయకులు నిరసన చేపట్టారు. శనివారం రోజున కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆత్రం గోవిందరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు కుడ్మత యశ్వంతరావు మాట్లాడుతూ మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి పథకాన్ని యథావిధంగా కొనసాగించాలన్నారు. మహాత్మాగాంధీ పేరును తొలగించడం సరైనది కాదన్నారు. వీబీజీరామ్జీ కొత్త చట్టం వల్ల ఉపాధి హామీ కూలీలు చాలా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా వ్యతిరేక చట్టాలను తేవడం సిగ్గుచేటు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గతంలో పేద ప్రజలకు 100 రోజులు ఉపాధి కల్పించాలని లక్ష్యంతో ఉపాధి హామీ ప్రవేశపెట్టారన్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకునివచ్చి కొత్త పథకం వీబీజీరామ్జీ వెంటనే రద్దు చెయ్యాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఉప అధ్యక్షులు ఆత్రం ద్వాలతరావు, సీనియర్ నాయకులు సుద్దాల శ్రీనివాస్, ఉప సర్పంచ్ పేందోర్ రామారావు, మైనారిటీ నాయకులు షేక్ ఆరిఫ్, ఆత్రం నాగోరావు, సర్పంచులు మెస్రం భూపతి, టెక్మ అంబారావు, డైరెక్టర్ లచ్చు. తక్షణమే రద్దు చేయాలి. ప్రజలకు ఉపాధి హక్కు, పంచాయతీలకు పాలనా హక్కులు తిరిగి కల్పించాలని ఈరోజు సిర్పూర్యు మండలంలో మండల అధ్యక్షుని ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని చేయటం జరుగుతున్నది. ఎందుకంటే ఆ రోజు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి అంటే అందరికీ సులభంగా పలకడానికి వస్తుండే. ఈరోజు వీబీజీ రామ్జీ చట్టాన్ని పలకడానికి కూడా రాకపోవటం, తర్వాత ఇంకా పని దినాలు కూడా తగ్గించటం, ఇది చాలా సిగ్గుచేటుగా భావిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఉపాధి హామీ వల్ల దాదాపు చాలా కుటుంబాలలో మంచిగానేది కొనసాగిస్తున్నాం. అందుకనే దీని మీద ఖచ్చితంగా ఈ మహాత్మాగాంధీ పేరును తొలగించడం అనేది చాలా